आप देख रहे हैं आवाम के हक के लिए इंसाफ की आवाज़। మావన్నీ ఇక ఎప్పుడైతే ఆపేయమన్నారో మా ఇంచుమించుగా 200 టన్నులు స్టీలు, సిమెంట్, మొత్తం లేబర్ షెడ్లు ఇవన్నీ ఉండేవి, ప్యాచింగ్ ప్లాంట్, చాలా మా ఆఫీసులు, డార్మెటరీలు ఇవన్నీ రిమూవ్ చేసి అన్ని తీసుకెళ్ళి సార్. పేమెంట్ వచ్చిన తర్వాత ఆ సరుకు అంతా ఉండి దాని మీద మరి వర్క్ చేసేదానికి అందుబాటులో ఉండాలి కదా సార్. అన్ని మెటల్స్ సార్, మెటల్ తీసుకుపోయినంటే అవమానం వస్తున్నది అందరికీ. మెటల్ రాత్రి తెలిసినారని ఇది గవర్నమెంట్ వర్క్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం రాని ఆ బాధ్యత గవర్నమెంట్ ఉండదు. వచ్చే గవర్నమెంట్ మీకు అమౌంట్ పే చేసిన కాంట్రాక్ట్ ఎవరు తీసుకుంటారు? కాంట్రాక్టర్ మెటల్ ఎత్తుకుని పోయని అనుమానం ఎక్కువ మందికి ఉన్నారు. చేయొద్దన్నారు కదా. आज मैं हुकूमत से गुजारिश करना चाहता हूँ, बहुजन समाज पार्टी से पूरे हमारे जिला लीडरान के क्यों ना हो, आलोर तमाम 7 मंडला के लीडरान क्यों ना हो, आदोनी में हमें इंचार्ज के हिसाब से, हम सदर के हिसाब से आपको डिमांड करना चाह रहे हैं हुकूमत से, और एपी हुकूमत से क्यों ना हो, सेंट्रल हुकूमत से क्यों ना हो, गुजारिश करना चाह रहे हैं फ़ौरन ये पीपी विधान वापस लो। हमें डिमांड कर रहे हैं, नहीं का तो बोले तो तुम्हारी सीट भी गिरती है। अब आने वाले काउंसिल इलेक्शन है, इसमें तुम लोग बहुत बड़ा धब्बा पड़ता है और SC ST BC माइनॉरिटी बराबर तुम लोग जवाब देती हैं। इंशाल्लाह BSP पार्टी को सपोर्ट कर को, काउंसलर भी निकाल को, ये बारे में आवाज़ उठाओ। गरीबों को उसमें मेडिकल कॉलेज में हम लोग सीटा मिलना है तो हमें डिमांड कर रहे हैं। जय भीम। समाज पार्टी का सदर आदोनी फयाज बादशाह, अस्सलाम वालेकुम, नमस्ते, जय भीम। समाज पार्टी రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నందు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ రద్దు నిర్వహిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ పాదయాత్ర చేయడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ ఆర్డీఓ ఆఫీసు ముందు, సబ్ కలెక్టర్ ఆఫీసు ముందు సబ్ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ BC SC ST మైనారిటీల తరఫున
నుంచి కూడా మరి వ్యతిరేకిస్తూ ఉంది. మరి విద్య వైద్యం అనేది ప్రజలకి నిత్యావసరాలు, ప్రజలకి నిత్యము అది అందుబాటులో ఉండాల్సినట్టుగా గవర్నమెంట్ మరి ప్రజలకి ఉచితంగా ఇవ్వాల్సినటివి, వీటిని కూడా ఈరోజు మరి విద్యా ప్రైవేటీకరణ చేసేసారు పాలకులు. ఈరోజు వైద్య విద్యను మరి ఆ కాలేజీలలో ఉండే మరి హాస్పిటల్స్ ద్వారా వైద్యము మరి సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు మరి ఉచితంగా ఇవ్వాల్సింది ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము ఈరోజు ప్రైవేటీకరణ చేయడం అనేది ఇది చాలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదల మరి వైద్యాన్ని మరి ఖరీదు చేసి పేదలకు వైద్యం అందకుండా చేయడము. అదేవిధంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు, అగ్రకుల పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా వైద్య విద్యకు దూరం చేయడంలో కుట్రనని చెప్పి మేము ఈరోజు ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ ఉన్నాము. కాబట్టి మిత్రులారా, మరి ఈరోజు ప్రజలంతా గుర్తించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏదైతే 17 కాలేజీలను గవర్నమెంట్ నడపడానికి నిర్ణయించిందో ఆ కాలేజీల ప్రైవేటీకరణను మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నిర్ణయం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి, వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి మీరు వెనక్కి తీసుకోకుండా ఈ ప్రైవేటీకరణ వైపు మీరు ముందడుగేస్తే మేము ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మరి ఈ ఆందోళన చేపడతామని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, బహుజన్ సమాజ్ పార్టీ మీరు ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసం మరి పేద ప్రజల కడుపును కొట్టడం, వాళ్ళకు వైద్యాన్ని దూరం చేయడం, వాళ్ళ పిల్లలకు వైద్య విద్యను దూరం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి హెచ్చరిస్తూ మరి ఈ నిర్ణయాన్ని మీరు ఇట్లనే కొనసాగిస్తే మరి పెద్ద ఎత్తున మేము దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి రాబోయే ఎన్నికల్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీనారాయణ.